జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఇద్దరు దిగ్గజాల మధ్య పోటీ నెలకొంది. చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడింది. చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు ఆరణి శ్రీనివాసులు తన వంతు ప్రయత్నాలు ముమ్మరంగా సాగించారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో విజయానందరెడ్డి చిత్తూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే తన సొంత నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో పలు రకాల సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆయన విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా నియోజకవర్గంలో సమవుజ్జి అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన జీజేఎం ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ ను ఆచితూచి టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ అధిష్టానం శనివారం ప్రకటించింది. గురజాల జగన్మోహన్ కూడా గత కొంతకాలంగా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్లు ఆర్థిక బలం కలిగి ఉండడంతో నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రతిపక్షం టీడీపీ తరపున పలువురు అభ్యర్థులు అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ అధిష్టానం గురజాల జగన్మోహన్ వైపే మొగ్గు చూపుతూ ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు జిల్లాలో ప్రత్యేకంగా నిలవనున్నాయి. అయితే జయాపజయాలు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.